ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి చాలా సమస్యలు ఆర్టీసీ వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక పర్యాయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు సమ్మె నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందువల్లంటే ఆర్టీసీ తెలంగాణ ఫార్మేషన్లో ఆర్టీసీ సింగరేణి ఈ కార్మికుల పాత్ర లేకుండా ఆనాడు ఆ ఉద్యమం సకల జన సమ్మె విజయవంతమయ్యేది కాదు. అటువంటి వాళ్ళని మనం అనేక సందర్భాల్లో కూడా వారికి చెప్పారు. కనీసం వారికి వారి బాధలు చెప్పుకోవడానికి ఒక యూనియన్ కూడా లేకపోవటం అనేది చాలా డెమోక్రటిక్ సిస్టంలో చాలా అన్యాయం. దానిపైన నేను మా మిత్రులు ప్రభాకర్ గారికి కూడా అదే పర్యాయాలు చెప్పాను. దానిపైన మంచి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ విలీనం ఇష్యూస్ కానీ ఇంకా ఇతర అంశాలు అవి ఉంటే వారితో మాట్లాడండి. మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఆర్టీసీ వాళ్ళు మీ సొంత మనుషులుగా సొంత పిల్లలుగా చూసుకోవాలి. వాళ్ళని మీరు చేసి ఏ మేరకు పరిష్కారం మీకు ఆర్థిక భారం లేకుండా పరిష్కారం చేయగలుగుతారో ఆ మేరకు చేయండి.